నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలంటే రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపించాలని జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక మంచి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండవసారి టీఆర్ఎస్కు అధికారాన్ని అప్పగించాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బోనాలతో డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వీక్లీ మార్కెట్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి తరలివచ్చారు. అనంతరం వీక్లీ మార్కెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ రెండవసారి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన సైతం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మా, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బల్వంతరావు, పిప్పిరి ఆంజనేయులు, గేరిగంటి లక్ష్మీనారాయణ, గొట్టిముక్కల నారాగౌడ్, భూమిరెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ మన గుర్తు కారు గుర్తు ప్రతి ఇంట్లో సంక్షేమ కార్యక్రమం వల్లే కాబట్టి మీరు అందరూ బీబీ పాటిల్ గారికి కారు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి మేనిఫెస్టో పెట్టుకొని రైతులకు కానీ ఎస్సీ ఎస్టీకి బీసీ ఓబీసీకి తొక్కం చేయలు పూరా చేయలు కానీ మేము వచ్చిన తర్వాత చేసుకుని కూడా ఇంకా వేరే చేసుకున్నాం. అలా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇటువంటి పథకాలు ఉన్నాయి. రైతు బీమా కానీ రైతు బంధు పథకం కానీ అట్లానే ఫ్రీ కరెంట్ కానీ అట్లానే వేరే పథకాలు చేసుకున్నాం. కేసీఆర్ కిట్ కానీ ఇలాంటివి చేసుకున్న తర్వాత మీరు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగి ఒక మంచి ఓటు వేసి గెలిపించిండు. అందుకోసం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నా. మీకు అందరు గుర్తుంది రెండోసారి అవసరం ఇచ్చేందుకోసం మీకు సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. అట్లానే కేంద్రంలో కూడా మేము పని చేసేటప్పుడు 11 ఎంపీలు ఉన్నప్పుడు మేము వేరే పని చేసుకున్నాం. అట్లా జాతీయ రహదారులు కానీ మరి రైల్వే లైన్స్లు కానీ అట్లానే కేంద్రీయ విద్యాలయం కానీ పాస్పోర్ట్లో 16 ఎంపీలు అక్కడ ఉండాలి. అప్పుడు ఇటువంటి పని జరుగుతాయి. తప్పకుండా రాబో రోజులు కూడా ఇటువంటి పని తప్పకుండా చేసుకుంటాం. అక్కడ నుంచి ఫండ్ తీసుకొని వస్తుంటాం. ఇంకా వేరే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే అక్కడ 16 ఎంపీలు అక్కడ మాకు రావాలి. మీకు అందరూ గుర్తుంది ఈ సిచ్యువేషన్లో కేంద్రంలో ఎన్డీఏకు మెజారిటీ లేదు, అట్లానే యూపీఏ కూడా మెజారిటీ లేదు కోరుకుంటున్నాను. మీకు అందరూ గుర్తుంది మేము కూడా వేరే ప్రొటెక్ట్ చేసి స్టేట్ కోసంకి వేరే బడ్జెట్ తీసుకొని వచ్చినాం. కామారెడ్డికి వస్తే కామారెడ్డిలో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తీసుకొని వచ్చినాం. అట్లానే ఈ ఫోటో బ్రిడ్జ్ కూడా తీసుకొని వచ్చినాం. రైల్వే ब्रिज కూడా శాంక్షన్ लेवल ఉంది. अटलाने करीमनगर बोल के माना जाता है गंगा जमुना की तहजीब है. पिछले 5 साल में कभी भी कम्युनल राइट नहीं हो गए, सो कहीं झगड़ा फसाद नहीं हो गए. सो इस तरीके का ये पहला राज्य है. तेलंगाना का बजट 2000 कोटी का है. इस तरीके से सीएम साहब ने माइनॉरिटी के लिए अलग काम किए. से सरकार की तरफ से हम लोग ईद मनाते हैं. हमारे ईद के टाइम पे हमारे भाई बहनों कपड़े देने का भी काम करते हैं. पढ़ो प्रदेश के तहत वहाँ फॉरेन एजुकेशन के लिए हम लोग फंडिंग करने का भी काम करते हैं. माइनॉरिटी नेशनल स्कूल के ओर से सब लोगों को पढ़ाई करने के लिए मौका देने का भी काम किए.
ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయడం లేదన్నారు. రాష్ట్రంకు రావాల్సిన అనేక పనులను ప్రధాని నరేంద్ర మోడీ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరీ మనకు రావాల్సిన నిధులు పనులు తెచ్చుకోవచ్చునని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాధ్యత మాది అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక మాట చెప్పినాం, ఎవరైతే సంతతా ఉండి మేము ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేం, తినడానికే కష్టమవుతుందని వాళ్ళకు మిర్గం నుంచి జూన్ 1వ తారీఖు నుంచి 5 లక్షల రూపాయలు మీ చేతుల్లో పెట్టి మీ ఇల్లు మీరు కడుపు నొప్పుతో కట్టుకుంటారు కాబట్టి జూన్ 1 నుంచి 5 లక్షల రూపాయలు మీకు మంజూరు ఇస్తున్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రకంగా కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో పేదల కోసం, అదేవిధంగా ఇలా బాయిల కాడ ఏదైతుందో ఇవాళ మంచిగా పోసే బోరు తెల్లాల వరకల్లా ఎత్తిపోతా ఉంది. అలాంటి మా రైతన్నలకు కామారెడ్డి లాంటి కరువు ప్రాంతం, ఎడారి ప్రాంతం బోర్లేసి చేసి అప్పుల పాలై మస్కర్ దుబాయ్ పోయినాం. ఇంకా అప్పులతో కూరుకపోయి బాధపడతా ఉన్నాం, పిల్లలంతా ఘోషపడతా ఉన్నాం. అలాంటి మన కామారెడ్డి లాంటి కరువు ప్రాంతానికి ఈ గోదావరి నది మన తలాప్ నుంచి పోయి సముద్రంలో ఈ ఎండాకాలంలో ఉత్తగా కొన్ని టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఆ సముద్రం పాలయ్యే నీళ్లను మన కామారెడ్డి, ఎల్లారెడ్డి లాంటి కరువు ప్రాంతానికి మొన్న మీ అందరి ఆశీర్వాదంతోనే 2వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీబీ పటేల్ గారు మన ముందుకు వచ్చారు. 5 సంవత్సరాలు నరేంద్ర జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కానీ, అంతేందుకు మా అన్న భరత్ అన్న అడ్వకేట్గా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు కోసం 4.5 ఏళ్ళకు 5 ఏళ్ళు కొట్లాడితే ఇక ఎన్నికలు వస్తున్నాయి. ప్రాజెక్టు మాత్రం జాతీయ హోదా ఇచ్చిండు. మీ అందరికి ఒక విషయం తెలవాలి, టీవీలు ఇప్పగానే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటున్నారు. అసలు జాతీయ హోదా వల్ల మనకేం లాభం వస్తుంది ఏమనేది మీ అందరి మనసులలో ఉంది. ఇవాళ మనం 5 ఏళ్ల నుంచి కష్టపడి 90% పనులు కాళేశ్వరం పనులు పూర్తి చేసినాం. దానికోసం 38 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలని కష్టపడతా ఉన్నాం. 85,000 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెడతా ఉన్నాం. ఒకవేళ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే 90% పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% పైసలు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటది. అంటే 85,000 కోట్ల ఇంచుమించు. సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో గల వీరశైవ లింగాయత్ సమాజం శివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని సూచించారు. అలాగే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. తనను జహీరాబాద్ ఎంపీగా మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు కపిల ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సంగమేశ్వర్, పంచాక్షరి, రాజు, పటేల్ రాజు, సంగప్ప, ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినారు. వాళ్ళందరూ మా కమ్యూనికేషన్ సీఎం గారు కూడా ఎప్పుడెప్పుడు పని చెప్తే అప్పుడు చేసే ప్రయత్నం చేసాము. రావు కూడా ఇంకోటి పని చేసుకోవచ్చు. అందుకోసంకే ఇంకొక పని మా గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ స్టేట్లో, అక్కడ కూడా ఎంపీ ఉంటే అందరూ పని గెలిచిస్తే తప్పకుండా ఇంకొక పని పార్లమెంట్ పోయి వేరే వేరే పనులు చేసుకోవచ్చు.
ఇంతకుముందు మా పసుపు పుష్కర్ భవన ఇనాగ్రేషన్ చేసిన ప్రోగ్రామ్ ఉందా కానీ టైం తీసుకుంటే ఆ కోడ్ వచ్చినందుకు కొంచెం చేయలేదు. ఇది అయిన తర్వాత వెరీ ఇమీడియట్గా జూన్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ జియో కూడా వచ్చింది, ల్యాండ్ జియో కూడా వచ్చింది, ప్యాసేజ్ జియో కూడా వచ్చింది, 2 కూడా జియో వచ్చింది. తప్పకుండా వీరశైవ లింగాయత్ సమాజం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పార్లమెంట్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా సమాజంలో ముద్దుబిడ్డ బీబీ పాటిల్ గారికి ఎంపీ టికెట్ని ఇచ్చి ఈయన సేవా తత్పరుడు, సమాజ సేవలో ముందుంటారు. ఏ రాజకీయాలకు అతీతంగా కూడా అందరి పనులను చేసి పెట్టేటువంటి మహాగుణం ఉన్నటువంటి వ్యక్తి. అందుకని చెప్పేసి అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పక్షంలో విన్నవించుకునేది ఒక విషయం, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సవినయంగా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేసి ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మిగతా మిత్రులందరూ కూడా సర్వోదయంతో వాళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మీరందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి బీబీ పాటిల్ గారికి ఢిల్లీకి పంపించాలని చెప్పేసి మరొకసారి మనవి చేస్తున్నాం. మద్నూర్ మండలంలోని హండేకేలూరు గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్నూర్ మండలంలోని హండేకేలూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. అలాగే గ్రామంలో నివాసం ఉండే వారికి సంబంధించిన ఆధార్ కార్డులను పరిశీలించారు. అలాగే ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి ఎలాంటి ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాన్స్వాడ డీఎస్పీ యాదగిరి మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి సుమారుగా 700 చైన్ స్నాచింగ్లు అయ్యేటి. స్నాచింగ్లే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి నేరాలు అయ్యేటి. కానీ 2014 తర్వాత ఈ ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఊళ్ళో, ప్రతి గల్లీలో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో నేరాలు సుమారుగా అంటే మ్యాక్సిమం తగ్గినాయి. ఒకప్పుడు 700 చైన్ స్నాచింగ్లు అయ్యేటి, ఈ రోజుల్లో చూస్తే 40-50కి దాటట్లేదు. వాస్తవంగా క్రైమ్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది, కానీ డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఒకేసారి 700 నుండి 40-50కి పడిపోయిందంటే కెమెరాల ఇంపార్టెన్స్ ఎంతో మీకు తెలుసు. కెమెరాలు ఉండడం వల్ల నేరాలు జరిగిన తర్వాత పట్టుకోవచ్చు, నేరాలు జరగకుండా కూడా అక్కడ కెమెరాలు ఉంటే వాడు చేసేవాడు భయపడతాడు. సో అలా కాకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, పర్టికులర్గా మన బార్డరింగ్ విలేజ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక కండిషన్ ఉంచాలి. దీంట్లో ఈ ఆర్సీ ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ మీకు ఇస్తాము. ఇక్కడ ఏమైందంటే మహారాష్ట్ర పడరు కదా, అక్కడ పక్కా స్టేట్లో దొంగతనాలు చేసేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు. మీకు ఏదో 50,000 బండిని 10,000, 15,000 అయినా కానీ ఫ్రీగా వస్తుంది కానీ తీసుకుంటాం మనం, కానీ అది దొంగబండి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం డాక్యుమెంట్స్ లేకుండా తెలియని వ్యక్తి దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 వీలర్స్ అవి కొనుక్కోకూడదు. ఉంటే మటుకు ఇమ్మీడియట్గా మీరు దాన్ని లీగలైజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళకు ఇచ్చేయడమో లేకపోతే డాక్యుమెంట్ తెప్పించుకొని మీరు మీ పేరు ఇట ట్రాన్స్ఫర్ చేయించుకోవడం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్స్ లేకుండా మీరు బండి పెట్టుకోవద్దు. 4.5 సంవత్సరాల్లో ఎంపీగా బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. ఇలా అభివృద్ధి చేసిన బీబీ పాటిల్ మరోసారి జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండలంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సతీమణి అరుణాలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే అరుణ లంబాడి వేషధారణతో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎంపీ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా పీవీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖున వచ్చే మన పీవీ పాటిల్ గారిని భారీ మెజారిటీతో మంజూరు చేయడం జరిగింది. కొన్ని దండాలకు అయినాయి, ఇంకా కొన్ని దండాలకు దారిలో ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ రాష్ట్రం మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా ఉద్యోగాలు మాకు అనే టైంలో, అదేవిధంగా మా తండా మా రాజ్యం, మా తండాలో మా ఏ ప్రభుత్వానికి మీ మాట వినపడలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చుక్క సౌకర్యాలు కావాలా, అనేక అభివృద్ధి పనులు కావాలా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడింది. 5 సంవత్సరాలు మేము ఉంటాం. ఈ 5 సంవత్సరాల్లో ఏది చేసినా మేమే చేయాలా. కాబట్టి మీకు పనులు జరగాలంటే ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో 11వ తారీఖు నాడు ఏదైతే ఎన్నిక ఉందో పీవీ పాటిల్ గారు ఎంపీగా గెలవాలంటే ఆ రోజు మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి పీవీ పాటిల్ గారిని మళ్ళీ నుండి ఢిల్లీకి పంపించాలని ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు మా సోదరులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సతీమణి అరుణ మాట్లాడుతూ తన భర్తను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోసారి ఎంపీగా గెలిస్తే జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. దయచేసి కారుకు ఓటేయండి. బీబీ పాటిల్ గారు గెలిపించండి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్ మాట్లాడుతూ కార్మికులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పండుగల సమయంలో వేతనాలు అందక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. జీతాల గురించి ఉన్నతాధికారులను అడిగితే ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకుంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు బాలరాజు, కార్మికులు ఫాసియా, స్వరూప, రఫీక్, సూర్యచంద్ర, సునీత, భిక్షపతి, రాజేశ్వర్, దయాకర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులంతా కూడా ఇవాళ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ కాంట్రాక్టర్కు డబ్బులు లేవని మరి ప్రభుత్వం చెప్తూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క ఇవాళ కాంట్రాక్టర్ విధానం ఉండదు, కలిస్తున్నా కూడా ఇవాళ అప్పులు కట్టలేక వాళ్ళు మిత్తిల మీద మిత్తిలు పెరిగి ఇవాళ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇవాళ పరిస్థితి, ఇంటి ఓనర్ల పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి ఇవాళ కాంట్రాక్టర్ అయ్యా మరి జీతాలు ఇస్తలేవు అని అంటే ఎన్నికల కోడ్ ఉంది, నాకు బడ్జెట్ ఇవాళ ఉద్యోగానికి బంద్ అవుతారు. మరి ఇవాళ 3 నెలలు గడుస్తున్నా కూడా ఇవాళ వేతనాలు లేక ఇవాళ అర్ధాకాలతో వాళ్ళ పస్తులతోటి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
మరి అయ్యా మరి కేసీఆర్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు అచ్చా దీన్ ఆయేగా బంగారు తెలంగాణ ఆయేగా. మరి ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా మరి కార్మికులు బతుకులు కార్మికులు లేకనే ఉన్నాయి, కనీస వేతనాలు లేవు. మరి కనీస వేతనాలు ఇస్తారా లేకుండా కార్మికులను చంపి. నా పేరు సరూప, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ నుంచి 18 సంవత్సరాల నుంచి పని చేస్తుంది. ఇక్కడ సీపరు 4 నెలలు నడుస్తుంది. మాకు ఇంతవరకు జీతం లేదు. ఇంటి కిరాయి ఇవ్వాలంటే ఓనర్ వచ్చి నెల కాగానే డబ్బులు అడుగుతారు. మళ్ళీ పిల్లలకి స్కూల్ పంపించాలంటే కాలేజ్కి పంపించాలంటే అక్కడ స్కాలర్షిప్ తొందరగా వస్తలేవు మార్క్స్గా. మళ్ళీ బయట పోతే సరుకు ధరలు అన్నీ ఎక్కువ రేట్లు అవుతున్నాయి, గ్యాస్ రేట్లు ఎక్కువ అవుతున్నాయి. చాలా పనిచేసేలో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దయచేసి కిరాయిలకు పైసలు కట్టాలంటే చాలా కష్టం అవుతుంది మాకు. నెల నెలకు జీతం రావాలని మేము కోరుకుంటాం. 12,000 జీతంలో మాకు 6,200 ఇస్తుండే. ఇప్పుడు అనంగా ఒక 1,000 రూపాయలు ఎక్కువ చేసిండు మొన్న. 12,000 జీతం రావాలని సమాన పని. ఇప్పుడు 4వ నెల నడుస్తున్నది. 12,000 జీతం రావాలని అనుకుంటున్నాం మేము. మా జీతం మాకు రావాలి. ఓటు హక్కు వినియోగంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని కొనసాగించారు. ఓటు హక్కు వినియోగంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్, సిరిసిల్ల రోడ్, కమాండ్ రోడ్ తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం టీఎన్జీఓఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఓటు మన హక్కు అని అన్నారు. ఆ హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారు ఓటు వేయాలన్నారు. ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ప్రతినిధులు దయానంద్, వెంకటరెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, వెంకటేష్, కిషోర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోయే ఏప్రిల్ 11వ తారీఖున నిర్వహిస్తామని అందరూ తెలిసే. మరి దాంట్లో భాగంగా మరి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఓట్లు పెట్టినప్పుడు మరి భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఓటు శాతం పడిపోయిందని చూస్తున్నాం. మరి దీన్ని ఓటు శాతం పెంచాలని మా జిల్లా కలెక్టర్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. మరి దాంట్లో భాగంగా మరి ఎంప్లాయీస్ అందరం కూడా మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని భాగంలో అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మరి ఏదైతే హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మరి ఓటు శాతం నాయకుని కూడా ఎన్నికల అవసరం మనకు ఉంది. కాబట్టి మరి ఎలాంటి వివక్షకు చూపించకుండా మరి ఎలాంటి ప్రలోభాలకు లోపడకుండా మరి ఓటు శాతాన్ని పెంచాలా, మరి ఓటు శాతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీఎన్జీఓ ఆధ్వర్యంలో అందరం ఎంప్లాయీస్ కూడా ఈరోజు మరి ప్రజల్లో ఓటర్ అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మరి కామారెడ్డి పట్టణంలో కానీ మరి ఏదైతే హైదరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం కానీ మరి ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణలోనే అత్యధికంగా ఓటు శాతం పెంచాలని మరి ఎంప్లాయీస్ కూడా ఇలా కంకణం కట్టుకొని టౌన్లో మొత్తం అంతా ర్యాలీ వెళ్తున్నాం. మరి రాబోయే 11వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మరి ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని ఎన్నుకొని మరి ప్రజాస్వామ్య ఫలాలు కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్కి వచ్చినటువంటి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో కీలకమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ వారందరినీ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేది వినియోగించకపోతే ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడతాయంటే ఒక మనిషికి గుండె లేకుండా ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఓటు హక్కును కనుక మనం వినియోగించుకోకపోయినటువంటి అట్లాంటి నిర్జీవమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడే పెను ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకొని చక్కగా వారందరూ అంటే కుటుంబంలో కూడా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.